ఎంత విచిత్రం చూడండి. అంటే మనం సింపుల్‌గా ఉన్నదాన్ని, నేచురల్‌గా ఉన్నదాన్ని నేచురల్‌గా చూడం. దాన్ని కఠినంగా మార్చుకుంటాం మనకు మనమే. డిఫికల్ట్ చేసుకుంటాం. కాబట్టి ఆ ప్లాంట్స్, ఆ యానిమల్స్ సహజంగానే ధ్యానంలో ఉంటాయి. అవి నేచురల్‌గానే ఉంటాయి. అవి ధ్యానం అదే ధ్యానం. పత్రిజీ అనేవారు. "నువ్వు ఎంత మొక్కలని గమనిస్తూ ఉంటావో, నువ్వు ఎంత జంతువులను గమనిస్తూ ఉంటావో, అంత ధ్యానం నీకొస్తుంది" అన్నారాయన. అంత సత్యం నీకు తెలుస్తుంది. అంత ఆధ్యాత్మికత నీకొస్తుందని చెప్పారాయన. మనకి మనుషులను నువ్వు గమనిస్తే నీలో ఉన్నది కూడా పాడైపోతుంది. ఎందుకంటే ఈ మనుషులంతా కోతుల్లా ఉంటారు. ఈ మనుషులెవడు ఆహ్, సరిగ్గా లేరు. మిగతా జంతు జాతి, వృక్ష జాతి అంతా సరైన విధంగా ఉంది. కాబట్టి నీకు సత్యం కావాలంటే, నీకు సరైన విధానం కావాలంటే వాటిని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి మనం అని చెప్పారాయన. కాబట్టి ఇది సంగతి. మనము ధ్యానం